పార్థు 10వ భాగం. లక్ష్మి, సత్యం పిలిచాడు. నిన్న సాయంత్రం గొళ్ళపాడులో రాంబాబు కనిపించాడు. లక్ష్మి త్రుళ్ళిపడినట్టుగా కళ్ళెత్తి బెదురుగా అతని వైపు చూసింది. సత్యం ఎటో చూస్తున్నాడు. అతని ముఖం ఆ క్షణంలో ఎంతో బాధను, అసహ్యాన్ని దిగమింగుతున్నట్లుగా, బలవంతంగా ఆ చేదును భరిస్తున్నట్టుగా ఉంది. నువ్వు చెప్పనివి, చెప్పలేనివి అన్నీ చెప్పాడు. లక్ష్మి తలదించుకుంది. సత్యం చూపులు కఠినంగా మారాయి. రాంబాబు నీకు అన్నవరసన అవుతాడని అబద్ధం నాతో ఎందుకు చెప్పావు? నేను చెప్పలేదు, మెల్లని స్వరంతో అంది. నువ్వు చెప్పలేదు? అతను అలా వ్రాశాడు. నన్ను, ఈ ఊరిలో అందరినీ ఆ భ్రమలో పెట్టాడు. నువ్వు కాదనలేదు, నాకు నిజం చెప్పలేదు. చిచ్చి, మనుషులు ఇంత నీచంగా ఎక్కడైనా ఉంటారా? అతను అక్కడున్న బల్ల మీద కూలబడ్డాడు. అంతేకాదు, అతను చాలా చాలా మాట్లాడాడు. నేను ఇక్కడ బలవంతంగా నిన్ను అట్టి పెట్టడం లేదు. నువ్వు వెళ్ళిపో లక్ష్మి, పార్థుని తీసుకుని వెళ్ళిపో. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడట. నేను నిన్నేం సుఖపెట్టగలను? నువ్వు వెళ్ళిపో అని సత్యం లేచాడు. అతని మొహంలో బాధ మడతలు పడుతూ కుంచుకుంది. నేను చేతగాని వాడిని, అసమర్థుణ్ణి. అందుకే రాంబాబుని చంపకుండా ఊరుకున్నాను. ఇంకే మగాడు ఊరుకోడు లక్ష్మి, ఊరుకోడు. అతను బయటికి వెళ్ళిపోయి ఆగాడు. అదేదో నీ వయసు పొరపాటు వల్ల దురదృష్టవశాత్తు జరిగిందనుకున్నాను. కానీ నా ఊహ పొరపాటని రాంబాబు మాటల వల్ల తెలిసింది. నేను ఎంత వెర్రి వెంగళాయనో ఇప్పుడు తెలిసింది. ఇంకోసారి, ఆఖరిసారి నీకు మరీ చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపో. నిన్నెవ్వరిక్కడ బలవంతంగా ఆపేవాళ్ళు లేరు. అతను ఒక్క అడుగేసి మళ్ళీ ఆగాడు. నా గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మార్గం ఏదో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో, నన్ను ఇంకా బాధ పెట్టకు. అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి కొయ్య బొమ్మలాగా అలాగే నిలబడింది. అక్కడే ఉండి ఇదంతా వింటున్న పార్థు వచ్చి తల్లి చేయి పట్టుకున్నాడు. అమ్మ, రాంబాబుతో వెళ్ళిపోతావా అని అడిగాడు. చెట్ నోర్ముయ్, వెదవాగుడు నువ్వును. వేరేడంత లేవు, అన్నీ నీకే కావాలి, పో అవతలకే. లక్ష్మి కసురుతూ పార్థు వీపు మీద ఒక్కటి చరిచింది. పార్థు బిక్కమొహం వేశాడు. లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది మరీ బాగుంది, మధ్యలో నేనేం చేశాను? నన్ను కొడుతుందే అని పార్థు కళ్ళు తుడుచుకుంటూ ఏడు పాపుకోవడానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు. ఆనాటి నుంచి ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ముభావం అఘాతం అయింది. లక్ష్మి ఇంటి పనులు మామూలుగానే చూస్తోంది, కానీ వాటి మీద ధ్యాస లేదు. పప్పులో ఉప్పుకు బదులు కారమే మళ్ళీ వేసేది. అన్నం మాడిపోయిన వాసన వస్తే కానీ గిన్నె కిందకు దించదు. విడిచిన బట్టలు సబ్బు నురుగులో తడపడానికి బదులు పక్కనున్న కుడి తొట్లో ముంచింది. ఎప్పుడు చూసినా పరధ్యానంగా వంటి ఇంట్లో గోడకు చేరగిలబడి గంటల తరబడి కూర్చుంటోంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కార్డులకి, కవర్లకి ఎవరైనా వస్తే ఇదివరకులాగే ఏవేవో కబుర్లు చెప్పబోతే మొహం చిట్లించి కోపంగా చూస్తాడు. ఒక్కొక్కసారి చిల్లర ఇవ్వబోయి ఎక్కువ తక్కువ డబ్బు వాళ్ళ చేతిలో పెడుతున్నాడు. ఇదేమిటండి అంటే తర్వాత ఉలికిపాటుగా సరిచూసి అయ్యో చూడలేదు అని క్షమార్పణగా అంటాడు. అతనిలో ఉత్సాహమే లేదు. ఇంట్లో ఇదివరకులాగా నవ్వులు లేవు. తల్లి తండ్రి మధ్య దాదాపు మాటలు లేవు. ఇద్దరిలో ఒకరికొకరు ఏది కావాల్సి వచ్చినా పార్థు ద్వారా చెప్పిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే సత్యం చాలా కోపిష్టిగా మారిపోయాడు. ఎప్పుడూ బజార్ నుంచి ఏవేవో కొనుక్కొచ్చి పార్థుని మురిపించే సత్యం దాదాపు ఆ సంగతి మర్చిపోయాడు. పార్థు ఎంతసేపు ఇంట్లో ఏ కిటికీలోనో గోళ్లు గురుకుతూ దిగాలుగా కూర్చుంటున్నాడు. ఒకసారి సత్యం ఊళ్ళో లేని సమయంలో పగలే వచ్చాడు రాంబాబు. గదిలో కిటికీలో కూర్చుని పార్థు అతని తల్లి ఏం మాట్లాడుకుంటారో అని చెవులు రిక్కించి వినసాగాడు. రాంబాబు అంటున్నాడు, నేను సత్యంతో మన గురించి అంతా చెప్పేశాను లక్ష్మి. చాలా గొప్ప పని చేశావు అని రోషంగా అంది లక్ష్మి. ఇలాంటి విషయాల్లో మీ ఆడవాళ్ళు ఏం చేయగలరు? మగవాళ్ళం మేమే ముందుకు రావాలి. సత్యానికి నేను మెల్లగా అతను ఆవేశపడకుండా నచ్చజెప్పాను. అతను అర్థం చేసుకున్నట్టే కనిపించాడు. నీకేం తెలియదు, నువ్వు వెళ్ళు, దయవుంచి ఇక్కడికి రాకు. నా మీద నమ్మకం లేదా నీకు? నాకెవ్వరి మీద నమ్మకం లేదు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకు. నీకోసం నేను ఎంత తెగించానో నీకు అర్థం కావట్లేదా? సత్యం చావు దెబ్బలు కొడితే తినటానికి కూడా సిద్ధమయ్యాను, కానీ అతను ఆగ్రహపడలేదు. అతని ఆగ్రహం ఎలా ఉంటుందో నీకేం తెలుసు అనుకుంది లక్ష్మి లోపల. నువ్వే అనవసరంగా భయపడుతున్నావు అని నిష్ఠూరంగా అన్నాడు. అవును, నిజంగానే భయపడుతున్నాను. అవతల ఆయన, ఇటు నువ్వు, ఇద్దరు నన్ను చీల్చేస్తున్నారు. నువ్వు అసలు రాకుండా ఉంటే, మళ్ళీ నాకు కనిపించకుండా ఉంటే నేను హాయిగా బ్రతికేదాన్ని. లక్ష్మి, నువ్వేనా ఈ మాట్లాడేది? ఇంకేం మాట్లాడను? లక్ష్మి కళ్ళల్లోకి దుఃఖం పొర ముంచుకొచ్చింది. ఆయన వెళ్ళిపోమని అంటున్నారు, కానీ
మరి ఇంకెందుకు నీకు సందేహం? ఎందుక? 10 సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు నీతో మళ్ళా పెళ్ళా? ఇది జరిగే పనేనా? రాంబాబు ముఖం ఎర్రబడింది. ఆగ్రహం అదిమి పెట్టాడు. ఈ విషయం నాతో సంబంధం పెట్టుకునేటప్పుడు నీకు గుర్తు రాలేదా? అంత నీతి గలదానివి, అతనంటే అంత గౌరవం ఉన్నదానివి, నన్నెందుకు తిరస్కరించలేకపోయావు? నీ కడుపులో పెరుగుతున్న నా శిశువుని సత్యం సంతోషంగా చలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట. లక్ష్మి మొహం మీద పమిట చెంబు కప్పుకుంది. రాంబాబు దగ్గరికి వచ్చి ఆ చెంబు లాగేశాడు. ఏడుస్తున్న లక్ష్మిని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు ఈ కుశంకలన్నీ మాని, నీ మనసులో అసలు భయం నాకు తెలుసు. పరువు మర్యాద కోసం పెనుగులాడుతున్నావు నువ్వు. అది మనిద్దరి సంతోషం కంటే విలువైందేం కాదు. సత్యం వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంకా సందేహం ఎందుకు? పార్థు ఉన్నాడు, వాడిని ఏం చేయను? వాడు తండ్రిని విడిచిరాడు. అయితే వాడిని తండ్రి దగ్గరే వదిలేసేయి. నీకు ఇంకో పాప పుట్టబోతోంది. నువ్వు కావాలనుకుంటే ఇంకో 4 పిల్లల తల్లివి కాగలవు. దీనికి భయం దేనికి? లక్ష్మి రాంబాబు చేతిని తోసేసింది. రాంబాబు, ఆయన వస్తారేమో, నువ్వు వెళ్ళు అంది. పార్థు గురించేనా నీ ఆలోచన? నీ మనసులో అసలు మాట అదే అయితే చెప్పు. ఇది ఒక్కటే అడ్డం అనుకుంటే నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను, సరేనా? ఆ మాటలు వింటున్న పార్థు గుండెలు జల్లుమన్నాయి. చెప్పలేనంత భయం వేసింది. తను లేకపోతే అమ్మ రాంబాబు దగ్గరికి వెళ్ళిపోయేదన్నమాట. వాడికి ఎందుకో ఆ భయంలో నుంచి దిగులు కూడా పుట్టుకొచ్చింది. రాంబాబు వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకో ఆ గదిలోకి వచ్చిన లక్ష్మి అక్కడ కూర్చున్న పార్థును చూసి చకితురాలైంది. పార్థు, రాంబాబు వచ్చినట్టు నాన్నకు చెప్పొద్దు అంది. పార్థు తల ఊపాడు. సత్యం ఇంటికొచ్చాడు. లక్ష్మి పెరట్లో గిన్నెలు కడుగుతోంది. స్నానం చేసి వచ్చి గదిలో తలదూకుంటున్న సత్యం పార్థుని పిలిచాడు. పార్థు సంతోషంగా పరిగెత్తుకొచ్చాడు. సత్యం పార్థుని దగ్గరికి తీసుకున్నాడు. పార్థు, నేను లేనప్పుడు రాంబాబు వచ్చాడా? మెల్లగా అడిగాడు. పార్థు ముఖం సంతోషం ఎగిరిపోయింది. తల్లి హెచ్చరిక గుర్తొచ్చింది. రాంబాబు వచ్చాడని, అతని అమ్మను వచ్చేయమన్నాడని, ఎన్నెన్నో చెప్పాలని ఆ మనసులో కొట్టుమిట్టాడుతున్న ఆరాటం ఆ కళ్ళల్లో తొంగి చూసింది తప్ప పెదవి కదిలి ఒక్క మాట బయటికి రాలేదు. పార్థు మొహంలో గుంజాటను చూడగానే సత్యానికి రాంబాబు వచ్చినట్టు అర్థమైపోయింది. వచ్చాడు, అవునా? పార్థు సమాధానం చెప్పలేదు. తండ్రి చేతులను తోసేసి అవతలకు పరిగెత్తబోయాడు. సత్యం చేయి జాపి పార్థును పట్టుకున్నాడు. ఏం మాట్లాడుకున్నారో నువ్వు విన్నావా అని అడిగాడు. వినలేదు అన్నట్టు తల ఊపాడు. చూడు, ఈసారి రాంబాబు వస్తే మీ అమ్మ అతను ఏం మాట్లాడుకున్నారో ఒక్క మాట మర్చిపోకుండా నాకు చెప్పాలి, తెలిసిందా? తెలిసిందన్నట్టు తల ఊపాడు. నువ్వు నాతో చెప్పకుండా దాస్తే నా మీద నీకు ప్రేమ లేదన్నమాట అన్నాడు. పార్థు తల తిప్పాడు. పార్థు మనసులో యుద్ధం ప్రారంభమైంది. రాంబాబు సంగతి తండ్రితో చెప్తే తల్లి తల ఫట్టుమని బద్దలైపోతుంది. చెప్పకపోతే తండ్రి తన మీద ప్రేమ లేదనుకుంటాడు. ఈ విషమ సమస్య దాటడం ఎలాగో అతని చిన్నారి మనసుకు అర్థం కాలేదు. అదీ కాకుండా తల్లి తన విషయం అడ్డు చెప్పినప్పుడు నేను ఏదో ఒక మార్గం చూస్తాలే అని రాంబాబు అన్నాడు. ఆ మార్గం ఏమిటో అతనికి తెలియకుండా ఉంది. ఏ విధంగానైనా రాంబాబు తల్లిని తీసుకొని పోయి పెళ్లి చేసుకునే మాట ఖాయం అని కూడా అతనికి తెలిసిపోయింది. పార్థు, సీను చెరువు గట్ల మీద కూర్చున్నారు. సీను ఈ మధ్య పార్థుకి ఆప్తమిత్రుడైపోయాడు. సీను చాలా తెలివిగలవాడు. వాడికి అన్నీ తెలుసు అనే నమ్మకం పార్థు మనసులో నాటుకుపోయింది. రాంబాబు తల్లి మాట్లాడుకున్న ఈ సంగతి అంతా పార్థు సీనుకు చెప్పాడు. సీను బాగా ఆలోచించాడు. తర్వాత అర్థమైనట్టుగా, పార్థు, నాకు ఇప్పుడు బాగా తెలుస్తోందిరా అన్నాడు. ఏమిటది అని పార్థు ఆతృతగా అడిగాడు. రాంబాబు ఏదో మార్గం ఆలోచిస్తాను అంటే ఏమిటో తెలుసా? ఏమిటి? నువ్వు భయపడవుగా? భయపడినట్టు తల ఊపాడు. ఆ రాంబాబు మీ అమ్మ కలిసి నిన్ను ఎప్పుడో చంపేస్తారా? ఏమిటి? పార్థు చెంగును లేచి నిలబడ్డాడు. వాడి కళ్ళు ఆల్చిప్పల్లా అయ్యాయి. అదిగో భయపడినన్నావు, భయపడుతున్నావు, కూర్చో. సీను పార్థు చేయబట్టి లాగి పక్కన కూర్చోబెట్టాడు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఆదివారం గుళ్ళపాడులో నేను ఒక సినిమా చూశాను. అది అచ్చు మీ అమ్మా నాన్నల కథలాగే ఉంది. అందులో కూడా మీ అమ్మ లాంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్తను కాకుండా ఇంకొక అతన్ని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరు పడుకొని ఉండగా నీలాంటి కొడుకు చూస్తాడు. అప్పుడు వాళ్ళు భయపడతారు. అప్పుడు అతను ఏదైనా మార్గం చూస్తాలే అంటాడు. ఆ మార్గం ఏమిటో తెలుసా? ఆ కుర్రాడు కూర్చుని చదువుకుంటుంటే వెనక నుంచి మెల్లగా వస్తాడు. సీను చేతులు చాచి అభినయం చేస్తూ చూపించాడు. మెల్లగా ఇలా వచ్చి ఇలా చేతులు చాచి కంఠం పట్టుకుని బాగా గట్టిగా నలిమేస్తాడు. పాపం ఆ అబ్బాయి కోడి పిల్లలా గిలగిలా కొట్టుకుంటాడు. అయినా అతను వదలడు. మెడ తిప్పేశాడు. ఆ అబ్బాయి గిలగిలా కొట్టుకుని చివరికి చచ్చిపోతాడు. పార్థు వంటి మీద వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి. ఆ తర్వాత అప్పుడు ఏమవుతుంది అన్నాడు తిరిగ్గా చూస్తూ. ఏమవుతుంది? వాళ్ళ అమ్మకు గోనె సంచి తెచ్చి అతనికి ఇస్తుంది. అతను చచ్చిపోయిన ఈ అబ్బాయిని ఆ గోనె సంచిలో మూలగా కట్టి మూటలాగా సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి నదిలో పారేసి వస్తాడు. అందరికీ ఆ అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాడని చెప్తారు.
తర్వాత ఏమైందో నాకు తెలియదురా. ఈ సినిమా చివరి వరకు నేను చూడలేదు. ఆ సినిమాకి మా పెద్దన్నే వచ్చాడు. అక్కడ నన్ను చూస్తే నేను ఇంట్లో ఇచ్చి డబ్బులు ఎత్తుకుపోయి ఆ సినిమా చూస్తున్నానని నా చెవి పట్టుకుని లేవదీసి బయటికి లాక్కొచ్చాడు. అక్కడే 4 తన్ని ఇంటికి లాక్కొచ్చాడు. సీను, రాంబాబు కూడా నన్ను చంపేస్తాడేమో, ఇప్పుడు నేనేం చేయనురా అని దీనంగా అడిగాడు. మీ నాన్నకి రాంబాబు సంగతి పూర్తిగా చెప్పి అప్పుడు మీ నాన్న వాడిని మెత్తగా తంతాడు. పార్తూ తల అడ్డంగా తిప్పాడు. దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు వెళుతూ కూత వేసింది. అది చూస్తున్న సీను అన్నాడు, లేకపోతే ఇంట్లో నుంచి పారిపో, అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. పార్దు దానికి కూడా ఇష్టపడలేదు. పార్దు ఇంటికొచ్చాడు. లక్ష్మి బియ్యం ఖాళీ అయిన గోనె సంచి మడతపెట్టి అక్కడున్న బస్తాల వెనక పెట్టింది. పార్దు తల్లి వైపు అనుమానంగా భయంగా చూశాడు. అతని గుండెలు ఆ సంచిని చూడగానే వణికిపోతున్నాయి. ఈ మాట నాన్నకి చెప్పేందుకు వీలు లేదు. ఈ రాంబాబు అమ్మను వదలడు. అమ్మ అతనితో రావటానికి తన అడ్డు అంటోంది. ఎప్పుడో ఒకసారి రాంబాబు మెల్లగా వెనక నుంచి వచ్చి తన గొంతు విసికి చంపేస్తాడు. పార్దు ఒంటి నిండా చెమటలు పట్టసాగాయి. అసలు ఈ బాధ అంతా రాంబాబు మూలంగానే వచ్చింది. రాంబాబు రానంతకాలం హాయిగా ఉన్నాం అని అనుకోసాగాడు. రాంబాబు మంచివాడు కాదు. రాంబాబు మూలంగా అమ్మా నాన్నల మధ్య పోట్లాట్లు వచ్చాయి. ఈ రాంబాబు మూలంగానే నాన్న అమ్మను వెళ్ళిపోమంటున్నాడు. ఈ రాంబాబు మూలంగానే అమ్మ నాన్నని వదిలిపెట్టుకోవడానికి సిద్ధమవుతోంది. దేవుడా, రాంబాబును మా ఇంటికి రాకుండా చెయ్యి, ఏ పామో కరిచి చచ్చిపోయేటట్టు చెయ్యి. పార్దు మనసులో దాదాపు అహర్నిశలు ఇది ఒక ప్రార్థన అయిపోయింది. పార్దు స్కూల్కి వెళ్ళటం ఎప్పుడో మానేశాడు. వెళ్ళలేదేమోనని కసిరేవాళ్ళు కానీ, ఎందుకు మానేసావు వెళ్ళు అని బలవంతం చేసేవాళ్ళు కానీ లేరు. లక్ష్మి ఒక్కొక్కసారి కొడుకు అన్నం తిన్నాడో లేదో కూడా గమనించే స్థితి లేనంత పరధ్యానంగా ఉంటుంది. ఇది వరకు తండ్రి భోజనానికి కూర్చుంటే తల్లి ఎదురుగా కూర్చుని అతనితో కబుర్లు చెప్తూ ఏం కావాలో కనుక్కుంటూ శ్రద్ధగా వడ్డించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సత్యానికి అన్నీ అక్కడ పక్కన పెట్టేసి తన పక్క తప్పుకుంటుంది. ఇది వరకట్లా అతని ఇంటికి వస్తూనే లక్ష్మి అని పిలవటం, ఆ ఇంట్లో లక్ష్మి అనే మనిషి లేనట్టే తన పనులు తనే స్వయంగా చూసుకుంటున్నాడు. దసరా పండుగ వచ్చింది. ఊళ్ళో చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరంతా కోలాహలంగా ఉంది. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు, పిండి వంటలు చేసుకున్నారు. ఇది వరకైతే లక్ష్మి వారం రోజుల ముందే ఈ పిండి వంటలు ప్రారంభించేది. ఈసారి ఏమీ లేవు. సత్యం పార్దుకి కొత్త బట్టలు తీసుకురాలేదు. తల్లి పండగ ఉత్సాహంతో ఇంట్లో రంగవల్లు తీర్చిదిద్దలేదు. పార్దుకి తన ఆనందం అంతా ఎవరో కొల్లగొట్టేసినంత బెంగగా, దిగులుగా ఉంది. కొత్త బట్టలు వేసుకుని పిల్లలందరూ హడావిడిగా గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటే పార్దు అక్కడే ఇంటి అరుగు మీద స్తంభం పట్టుకుని వాళ్ళని వీళ్ళని చూస్తూ నిలబడ్డాడు. పండగ సందడి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజున లక్ష్మి దీపాలు తుడుస్తుండగా సత్యం అక్కడికి వచ్చాడు. ఏ నిర్ణయించుకున్నావు అన్నాడు. లక్ష్మి చాలాసేపటి వరకు మాట్లాడలేదు. నిన్నే అతను రెట్టించాడు. ఎంత ఆలోచించినా ఏది సరైన మార్గమో నాకు తోచలేదు, హీనస్వరంతో అంది. నీకేది మంచి జరుగుతుందో అదే సరైన మార్గం. నీ మంచి ఏమిటో నీకు తెలియదా, తెలుసుకోలేవా? లక్ష్మి అడ్డంగా తల ఊపింది. నిజంగా తెలియటం లేదు. ఈ 11 సంవత్సరాల నుంచి నా మంచి ఏమిటో మీరే ఆలోచించారు. ఇప్పుడు కూడా మీరే ఆ పని చేయండి. ఏం చేయాలో చెప్పండి. సత్యం చాలా కోపం వచ్చిన వాళ్ళ అగ్రిక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి మోకాల మీదకి తల ఆనించుకుంది. పార్దు కిటికీలు ఎక్కి కూర్చున్నాడు. అతనికి తల్లి తండ్రి ఏదో మాట్లాడుకోవటం వినిపించింది, కానీ దూరంగా ఉండడంతో అదేమిటో స్పష్టంగా తెలియలేదు. సత్యం కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోవడం మాత్రం చూశాడు. లక్ష్మి దీపాలు తుడిచి పక్కన పెట్టి లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఇంతలో సీను పరిగెత్తుకొస్తూ కనిపించాడు. ఈ మధ్య సీనును చూస్తే పార్దుకు ప్రాణం లేచొస్తోంది. పార్దు కిటికీ నుంచి దూకి సీనుకు వాకిట్లోనే ఎదురు వెళ్ళాడు. సీను పరిగెత్తుకు రావడం వల్ల కాబోలు రొప్పుతున్నాడు. పార్దు, మీ అమ్మందిరా ఇంట్లో అని అడిగాడు. ఉంది, ఎందుకు? సీను చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేరనుకుని తెలుసుకున్న తర్వాత పార్దు మెడ చుట్టూ చేయి వేసి పక్కకు తీసుకెళ్లి పార్దు చెవిలో రహస్యంగా, రాంబాబు బజార్లో ఉన్నాడురా, మీ నాన్న ఇంట్లో లేకపోతే మీ అమ్మని గుడి దగ్గరికి రమ్మని చెప్పమన్నాడు. ఇది ఇంకెవరికి చెప్పొద్దన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు ఇదిగో నాకు రూపాయి ఇచ్చాడు అంటూ నిక్కరి జేబులోంచి రూపాయి తీసి చూపించాడు. గుడి దగ్గరికా? ఎందుకు అన్నాడు పార్దు. ఏమోరా, నాకేం తెలుసు. ఇద్దరూ మాట్లాడుకోవడానికేమో. మీ అమ్మని సరిగ్గా 8 గంటలకు అక్కడికి రమ్మని చెప్పమన్నాడు. నేను ఈ సంగతి నీకు చెప్పానని మీ అమ్మకు చెప్పగ్రోయ్, ఆ రాంబాబు నన్ను చంపేస్తాడు. సీను పార్దును వదిలేసి ఇంట్లోకి పరిగెత్తాడు. పార్దు అక్కడే ఉన్నాడు. లోపలికి వెళ్ళిన సీను 5 నిమిషాల్లో రివ్వున మళ్ళీ బయటకు వచ్చాడు. చెప్పావా అని అడిగాడు పార్దు. చెప్పాను, తప్పకుండా వస్తానని చెప్పమంది. సీను లాగు జేబులోకి చేయిపోనిచ్చి ఇంకో ₹1/2 చూపిస్తూ, ఈ మాట ఇంకెవరికి చెప్పొద్దని మీ అమ్మ ఇచ్చింది అంటూ చూపించాడు. ఆ ₹1.5 సంపాదన చూసుకోగానే వాడి మొహం మతాబులా వెలిగిపోతుంది.
నేను ఈ మాట బజార్లో కొట్టు దగ్గర ఉన్న రాంబాబుకి చెప్పేసి ఇట్నిచ్చిటే గొల్లపాడు వెళ్తాను. మధ్యాహ్నం సినిమా బండి వచ్చింది. అల్లం అచ్చమ్మ, ఈ రోజు నుంచే మొదలంట అంటూనే సీను పరిగెత్తేశాడు. పార్థు మెల్లగా తిరిగి లోపలికి వచ్చాడు. అమ్మ, రాంబాబు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేయబోతున్నారు, ఇదే వాడికి పెద్ద ఆలోచన అయిపోయింది. లక్ష్మి మొహం కడుక్కొని జడేసుకుంది, చీర మార్చుకుంది. పార్థు పుస్తకం ముందు పెట్టుకున్నాడే కానీ తల్లి ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. లక్ష్మి అక్కడికి వచ్చి బస్తాల చాటునున్న ఉంచిన గోనె సంచి తీసి దులిపి చిన్న మడతగా వేసి అక్కడ ఉంచింది. దాన్ని చూడగానే పార్థు కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గుండెల్లో రైళ్లు, ఇంజిన్లు పరిగెడుతున్నాయి. పార్థు, నేను వర్ధనమ్మ గారింటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. పార్థు రానన్నట్టు వేగంగా తలదిప్పాడు. రావు, ఇంట్లో ఉంటావా మరి? వాళ్ళ సంచి తెచ్చి చాలా రోజులైంది, ఇచ్చొస్తాను. తల్లి అబద్ధం చెప్తుంటే కోపం వచ్చింది. సరేనన్నట్టు తల ఊపాడు. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉంటావా? సీను దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను. సరే వెళ్ళు, నేను తాళం వేసి వెళ్తాను. పార్థు బయటకు వచ్చేశాడు. లక్ష్మి బయలుదేరబోతుంటే కర్ణం గారి కోడలు వచ్చింది. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు లక్ష్మి అంది. ఎక్కడికి లేదు, వర్ధనమ్మ గారింటికి. రండి కూర్చోండి అంది లక్ష్మి తొట్టుపాటుగా అంటూ ఆమెను చాపపరిచింది. కర్ణం గారి కోడలు కూర్చుంది. ఇదే సమయం అనుకుని పార్థు వీధి దాటి సందు తిరిగి గుడి వైపు పరిగెత్తాడు. చీకటి పడింది, రాత్రి అయింది. వెన్నెల్లో మసకతనం పోయి అక్కడ పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థు సువర్ణ గన్నేరు కొమ్మలను దాటుకుని చాటు చేసుకుని నిక్కి నిలబడి ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. రాంబాబు అక్కడికి వచ్చి కొద్దిసేపు అయింది. అతను నంది ముందు గుడి దగ్గరికి వెళ్ళే సిమెంటు బాట మీద నడుస్తున్నప్పుడు కర్ర టక్ టక్కుమని వినిపిస్తోంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నంది పక్కనున్న పచ్చగడ్డి మీద నడుస్తుంటే శబ్దం అంతగా అవ్వట్లేదు. మధ్య మధ్యలో అతను నందిని అనుకుని నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు. మాట మాటకి తల తిప్పి ద్వారం వైపు చూస్తున్నాడు. అది చూసినప్పుడల్లా చేతి వాచి కూడా పరీక్ష చేస్తున్నాడు. కొంతసేపటికి అక్కడికి వడివడిగా మరో వ్యక్తి ఇచ్చినట్టుగా అడుగుల శబ్దం చీర విసవిస వినిపించింది. రాంబాబు కర్ర శబ్దం ఆ రెపరెపకి ఎదురు వెళ్ళింది. ఇంత ఆలస్యమైందే, నువ్వు ఇంకా రావేమో అనుకుని భయపడుతున్నాను అన్నాడు రాంబాబు. బయలుదేరబోతుంటే ఎవరో వచ్చారు. పార్థు ఏడి? ఇంట్లో లేడు, ఆడుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు ఇలా కబురు చేశావు? నీతో మాట్లాడాలి, అక్కడ కూర్చున్నాను రా. అతను చేయి పట్టుకున్నాడు. లక్ష్మి చేయి వదిలించుకుంది. త్వరగా అదేదో చెప్పు, ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని భయంగా అంది. అంత కంగారు, ఇంత చీకటి అయిన తర్వాత ఎక్కడికి ఎవరొస్తారు? ఇలా రా, ఈ మండపం మీద కూర్చున్నాం. నేను రాను, అయినా ఇలా కబుర్లు చేయవద్దని ఉత్తరం రాశాను కదా, మళ్ళీ ఎందుకు చేశావు? ఎందుకు చేశానో నీకు చెప్తాను. మనల్ని గురించి, పార్థు గురించి నేను తగిన మార్గమే ఆలోచించాను. దానివల్ల మనకి ఇంకేం బాధ ఉండదు, నాతో రా. రాంబాబు లక్ష్మి నడుము చుట్టూ చేయి వేశాడు. ఇద్దరు వెనక భాగాలు ఆ వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు మండపం మెట్టెక్కడానికి నంది ముందు నుంచి పక్కకు తిరిగారు. ఇద్దరూ ఇక పార్థుకు కనిపించలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా వినిపించడం లేదు. పార్థు మెల్లిగా నందిని పట్టుకుని పైకి ఎగబాకాడు. మెడ దగ్గర పడుకుని కొమ్మల మధ్య నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తున్నారు. రాంబాబు ఏదో చెప్తున్నాడు. లక్ష్మి భయంగా తల తిప్పుతోంది, ఏడుస్తోంది. రాంబాబు వారిస్తున్నాడు. లక్ష్మిని దగ్గరికి తీసుకుని చెంపల మీదకి జారిన కన్నీళ్లు తుడిచాడు. బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాడు. అతని పెదవులు లక్ష్మి పెదవుల్ని గాఢంగా ఒత్తాయి. క్షణంసేపు ఊరుకున్న లక్ష్మి తర్వాత హఠాత్తుగా అతన్ని తోసేసింది. తర్వాత గబగబా లక్ష్మి మెట్లు దిగి నంది వైపు వచ్చేసింది. లక్ష్మి ఆగు, వెళ్ళిపోకు, వెళ్ళిపోయావంటే మీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు అతను. నంది పొట్ట దగ్గరకు వచ్చిన లక్ష్మి ఆగిపోయింది. రాంబాబు కర్రలు ఊతం చేసుకుని మెట్లు దిగి నంది వైపు వచ్చాడు. పార్థు నంది మెడ మీద నుంచి మెల్లగా అటువైపు జారాడు. లక్ష్మి, నా మాట వినవా? వద్దు, నాకు భయం వేస్తోంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఆయన ఊరుకుంటారో లేదో, కేసు పెడితే అదంతా నేను చూసుకుంటా కదా, నీకెందుకు? నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చేయి. పార్థు ప్రాణం బిగబట్టినట్టుగా ఈ మాటలు వింటున్నాడు. రాంబాబు నన్ను చంపేస్తానని అంటున్నాడు. అమ్మాయి భయపడి వద్దంటోంది అని అనిపించింది. రాంబాబు కూడా నందికి ఆనుకుని నిలబడ్డాడు. భయపడొద్దు లక్ష్మి, మనం సుఖంగా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. కానీ నువ్వు సందేహాలను వదిలి, పార్థు లేకపోతేనే మన పుట్టబోయే పాప ఉంటుంది కదా, పార్థు నా పాపలను చూసుకుందాం. పార్థు లేకపోతేనే అంటున్నాడు, అంటే నేను చచ్చిపోతాననేగా. పార్థుకి ఏడుపు వచ్చేసింది. నాకేం తోచట్లేదు, ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. మొహాన్ని చేతులు కప్పుకుని ఏడవసాగింది. రాంబాబు లక్ష్మి దగ్గరికి జరిగాడు. మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగాడు. నువ్వు చెప్పినట్టు విను, నేను చెప్పింది. ఎప్పుడు ఎట్లా అంటావు? ఎప్పుడో ఎక్కడో నేను చెప్తాను. తల్లిని రాంబాబు ఒప్పిస్తున్నాడు. అమ్మ ఒప్పుకుంటోంది. తనను రాంబాబు చంపేయడానికి, ఆ తర్వాత ఇద్దరు సుఖంగా ఉండటానికి ఆలోచన చేసేశారు. పార్థుకి కోపం, ఏడుపు, బెంగ, బెదురు ఎన్నెన్నో భావాలు కలిసి మూకుమ్మడిగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదంతా ఆ క్షణంలో రాంబాబు మీద కసిగా మారిపోయింది. మెల్లగా పిల్లిలో అడుగులు అడుగేసుకుంటూ నందిని
నందిని చుట్టుకుని మెడ దగ్గర నుంచి ముందుకొచ్చి రాంబాబు వెనక్కి వచ్చాడు. నాకు మాత్రం భయం లేదు లక్ష్మి, నేనెంతో ఆలోచించాను అంటున్నాడు అతను. నేను ఇక వెళ్తాను అంది లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. చూడు, మనం దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నువ్వు నాకు మాట ఇచ్చినట్టే, మళ్ళీ మాట తప్పవుగా. తప్పను, నాదేం లేదు. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పార్థు గురించి ఎన్నెన్నో అనుకున్నాను, చివరికి వాడికి ఇలాంటి గతి పడుతుందని అనుకోలేదు. నువ్వు అలా ఆలోచించవద్దు. నీకు పుట్టబోతున్నటువంటి మన పాపను గురించి ఆలోచించు. ఆ పాప కోసమే ఈ పని చేస్తున్నాను అనుకో. లక్ష్మి తల ఊపింది. నేను వెళ్తాను, నువ్వు వెంటనే రాకు, కొద్దిసేపు ఇక్కడే ఉండు, తర్వాత వద్దు కానీ అంది. అలాగే, వస్తాను. లక్ష్మి వడివడిగా అడుగులు వేస్తూ నడిచి వెళ్తోంది. రాంబాబు వెళుతున్న లక్ష్మి వైపే చూస్తున్నాడు. ఇంతలో వెనక నుంచి ఎవరినో అతను కాళ్ళు పట్టుకుని లాగారు. యథాలాపంగా నిలబడిన రాంబాబు తూలి చేతులు జాస్తూ బోర్లాగా నేల మీద పడ్డాడు. పార్థు అప్పటికే రాంబాబు సంకల కింద కర్ర చేతుల్లోకి అందుకున్నాడు. రాంబాబు లేవబోయే సమయంలో అతని తల మీద వెనక నుంచి పెడీమని కర్ర దెబ్బ బలంగా పడింది. అతను కెవ్వుమని పక్కకు తిరగబోయాడు. ఇంతలో కణతల మీద నుంచి కంటి మీదుగా వేగంగా ఒకదానమ్మటి ఒకటి దెబ్బలు బలంగా పడ్డాయి. ఆ దెబ్బలకి రాంబాబు చేసిన ఆర్తనాదం గుడి ఆవరణంతా మారుమోగింది. ముందుకు వెళ్తున్న లక్ష్మి చటుక్కన ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసే లోపలే రాంబాబు ఆర్తనాదం. లక్ష్మి వెనక్కి తిరిగి అక్కడికి వచ్చేసరికే పార్థు రాంబాబు మొహం మీద ఎడాపెడా వేగిలినన్ని దెబ్బలన్నీ వేశాడు. లక్ష్మి పార్థుని చూసి బిత్తరపోయింది. చేష్టలు ఉడిగిన దానిలా క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. పార్థు మరుక్షణంలో వాడిని పట్టుకోవడానికి ఆపడానికి ప్రయత్నించింది. పార్థు తల్లి చేతికి లొంగేసరికి 10 నిమిషాలు పట్టింది. పార్థు, ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఇలా ఎందుకు చేశావు? వాడిని పొదివి పట్టుకుంటూ అంది. పో, నువ్వంటే నాకు అసహ్యం. పార్థు తల్లి చేతుల్ని బలంగా తోసేసి అక్కడి నుంచి సుడిగాలిలా పరిగెత్తాడు. లక్ష్మి రక్తసిక్తమైన రాంబాబు తలను ఒడిలోకి తీసుకుంది. రాంబాబు, రాంబాబు అంటూ పిలిచింది. అతను పలకలేదు. రాంబాబు చచ్చిపోయాడా? ఆ క్షణంలో లక్ష్మి మనసు చైతన్యం కోల్పోయినట్టుగా శిలలా అయిపోయింది. పార్థు వీధులు దాటి ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. నాన్న, నాన్న అరుస్తూ ఏడుస్తూ పిలుస్తున్నాడు. వీధిని వెళ్ళే ఒకళ్ళిద్దరు విచిత్రంగా కుర్రాడు వేసి వెనక్కి తిరిగి చూశారు. ఆ సమయంలో తండ్రి ఎక్కడ ఉంటాడో పార్థుకు బాగానే తెలుసు. కరణం గారి తమ్ముడింట్లో పేకాటాడుతూనో కబుర్లు చెప్తూనూ ఉంటాడు. పార్థు కాళ్ళు అక్కడికే పరిగెత్తాయి. సత్యం అక్కడ 4-5 పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతున్నాడు. పార్థు, నాన్న అని అరుస్తూ వస్తే వెనక్కి తిరిగి చూసిన అతను కంగారుగా లేచాడు. ఏమిట్రా, ఏమైంది? కొడుకు వాలకం చూసి కంగారుగా అన్నాడు. పార్థు తండ్రి కాళ్ళకు పెనవేసుకున్నాడు. నాన్న, నేను రాంబాబును బాగా కొట్టాను. గుడి దగ్గర పడిపోయాడు, రక్తం వస్తోంది. అమ్మ కూడా అక్కడే ఉంది, ఆయాసంతో ఒగురుస్తూ అన్నాడు. సత్యం రాంబాబు పేరు వినగానే నిఠారుగా అయ్యాడు. అతని పక్కన ఉన్న పెద్ద మనుషులు కూడా విచిత్రంగా చూడసాగారు. నాన్న, నన్ను చంపేసి రాంబాబు అమ్మ లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారు. నాకు కోపం వచ్చింది, బాగా కొట్టేశాను అని సత్యం చప్పున పార్థును దగ్గరికి తీసుకున్నాడు. ఎక్కడా, పద అన్నాడు. అక్కడున్న పెద్ద మనుషులు కూడా కనుబొమ్మలు పైకి లేవగా సత్యాన్ని అనుసరించారు. ధన్యవాదాలు. తర్వాయి భాగం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ.